హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిన్న సింపుల్ క్రాఫ్ట్ ఐటమ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. అది రావి ఆకు, మీకు తెలుసు కదా. రావి ఆకుతో ఎలా చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ నాకు రావి ఆకు దొరకలేదు ప్రస్తుతానికి, అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నదని తీసుకున్నాను. దీన్ని మనం వేడి నీళ్ళల్లో ఉంచి కొంచెం వాటిని చిన్న టూత్ బ్రష్తో వాటితో మనం కనుక క్లీన్ చేసామంటే ఆ పైన ఉన్న గ్రీన్ కలర్ అంతా పోయి మనకి ఇలా స్కెలిటన్ లాగా వస్తుందండి. సో ఈ స్కెలిటన్లా వచ్చిన దాని మీద మనం పెయింట్ వేసుకొని మనకు కావాల్సినట్టుగా మన క్రాఫ్ట్ ఐటమ్ చేసుకోవచ్చు. వాటి కోసం మనకు కావాల్సింది ఫెవిక్రిల్ ఒకటి, పెయింట్ బ్రష్, సిజర్ అండ్ అక్రిలిక్ కలర్స్. ఇదిగోండి, ఇలా ఇప్పుడు మనం కలర్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మన ఆకు. సో 2 సైడ్స్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకుంటే ఆ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. కొంచెం డ్రై అవ్వాలి. ఇదిగోండి, నేను ఈ ఆకుతో పాటుగా ఇంకొక ఆకు తీసుకున్నాను. దానికి 2 షేడ్స్ వేసాను. అవుట్లైన్ పింక్ వేసుకున్నాను, వెనక ఎల్లో వేసుకున్నాను. దీన్ని మనం ఒక కార్డ్బోర్డ్ మీద మనం స్టిక్ చేసుకొని ఫెవిక్రిల్ యూస్ చేసుకొని అటాచ్ చేసుకొని దాని మీద మనకు కావాలంటే మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ఏదన్నా బొమ్మలో ఉంటే మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద పేస్ట్ చేసుకొని దీన్ని మనం ఇంకా కలర్ఫుల్గా చేసుకోవచ్చండి. జస్ట్ నేను శాంపిల్గా ఇలా చూపిస్తున్నాను. మీకు ఇంకా మీ థాట్స్, మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై చిన్న క్రాఫ్ట్ ఐటమ్. సో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.